అయితే కొన్నిసార్లు ఏం జరిగిద్దో తెలుసా, భక్తి కలిగిన వాళ్ళనే దేవుడు ఎక్కువ చెదరగొడతాడు. మీరు చాలాసార్లు అంటారు, అయ్యా భక్తి కలిగిన వాళ్ళకే శ్రమలు ఎందుకు వస్తాయి? 100కి 100 భక్తి కలిగిన వాళ్ళకే శ్రమలు వస్తాయి. భక్తి కలిగిన వాళ్ళ జీవితాల్లోనే దేవుడు తన చిత్తానుసారంగా శ్రమలు అనుభవిస్తాడు. ఎందుకట్లా అనుభవిస్తాడు? విచిత్రం. రోజు ఓ పాస్టర్ గారు ఒక ఊరి మీదుగా వెళ్తున్నాడట. ఆ ఊరిలో అంతా గుడంబ బ్యాచి, నా వైపు చూడాల. ఆ ఊరిలో అంతా పేకాట బ్యాచి, ఆ ఊరిలో అంతా తాగుబోతు బ్యాచి, ఆ ఊరిలో అంతా కోడి పందాలు బ్యాచి. మొన్న మధ్య ఆంధ్ర వెళ్తే, అయ్యగారు కోడి పందాలు లక్షలు పోయినాయి, అయ్యగారు మీరు గట్టిగా ప్రార్థన చేయండి, వచ్చే సంవత్సరం కోడి పందాల్లో మీ ప్రార్థనా శక్తి ద్వారా కోడి పందాల్లో గెలిచేటట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి. ఇంకా నేను వింటే ఈ మాట కూడా అనేవాడు, ఆ కోడి పందాల్లో గెలిస్తే దశంభాగం మీకే పంపిస్తా అయ్యగారు అనేవాడు. వింటున్నారా? రైట్. ఈ బ్యాచ్ గంజాయి బ్యాచ్, అక్రమ సంబంధాల్లో బ్రతికే బ్యాచ్. ఆ ఊరుని చూసి పాస్టర్ గారు అన్నారట, దేవా ఈ ఊరి మీద సమృద్ధి అయిన వర్షం కురిపించిన ఆయన, పంటలు తెగబండాల, వ్యవసాయం అద్భుతంగా జరగాల, ఈ ఊరోళ్ళు ఈ ఊరిలోనే సుఖంగా బ్రతకాల, ఈ ఊరు వదిలిపెట్టి ఇంకొక ఊరు వెళ్ళకూడదని ఆయన. వెళ్ళకూడదంటే పంటలు బాగా పండాల, పంటలు బాగా పండాలంటే వర్షం బాగా రావాలా, వర్షం బాగా వచ్చును గాక అని దీవించాడట. పక్కమ్మడి శిష్యుడు, ఏంటి ఊరి మీద వర్షం పడాలన్నాడు. కొంచెం ముందుకెళ్ళాడు. ఓ 10 కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాత అది చాలా భక్తి కలిగిన ఊరు. కూర్చున్నా లేచిన స్తోత్రం 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 స్తోత్రం, పండుకున్నా ఏ మార్గం గుండా వెళ్తున్నా, దేవా నీకు స్తోత్రం, అయ్యా నీకు స్తోత్రం, నువ్వు తప్పితే మాకు దిక్కు లేదయ్యా అని నీతిగా బ్రతికే ప్రజలు, భక్తిగా బ్రతికే ప్రజలు, ప్రార్థనలో బ్రతికే ప్రజలు, ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు అనే పిచ్చి ప్రేమలో బ్రతికే ప్రజలు. ఆ ఊరును చూసి పాస్టర్ గారు అన్నాడట, ఈ ఊరి మీద సొక్క సినుకు కూడా పడకుండునుగాక. ఆమేనా? అసలు ఈ ఊరి మీద వర్షం పడకూడదు నాయన, ఈ ఊరిలో పంటలు సరిగా పండకూడదయ్యా, ఈ ఊరోళ్ళంతా నలుదిక్కుల సల్లాసెదురైపోవాలి. ఇదే దైవజనుడిగా నా ప్రార్థన, యేసునామములో అడుగుచున్నాను తండ్రి ఆమేనన్నాడట. పక్కమిడి శిష్యుడు చూసి, ఏం పాస్టర్ గారు అనకూడదు కానీ దిమాగ్ ఖైక్యా, ఏమైనా దిమాగ్ కొందా? తాగుబోతోళ్ళు ఊరు చూసాం వర్షం పడాలన్నారు, భక్తి పరుల ఇంటిని చూసాం ఈ గ్రామంలో వర్షమే పడకూడదు అన్నావు, ఎందుకయ్యా ఇట్లా అన్నావు అంటే, అప్పుడు పాస్టర్ గారు అన్నాడట, ఆ చెడిపోయిన వాళ్ళ ఊరిలో కనుక వర్షం పడకపోతే కరువు వచ్చి 4 ఊర్లు చెదిరిపోతారు. 4 ఊర్లు చెదిరిపోయిన తర్వాత చెడిపోయిన కోతి వనమంతా జడగొట్టినట్లుగా వాళ్ళు ఏ ఊరిలో వెళ్ళినా జనాలను జడగొడతారా? ఈ భక్తి కలిగిన వాళ్ళు ఉన్నారే, వీళ్ళు కనుక చెదిరిపోతే వాళ్ళ భక్తిని 10 మంది హృదయాలలో నాటగలుగుతారు, 10 మంది విశ్వాస వీరులను తయారు చేయగలుగుతారు, 10 మంది పవిత్రులను తయారు చేయగలుగుతారు, 10 మంది ప్రార్థనా పరులను తయారు చేయగలుగుతారు. అందుకని మీరు ఎక్కడైనా చూడండి, భక్తి కలిగిన బ్రతుకులు ఎక్కువ చెదిరిపోతాయి, కాల్చబడిన చెత్తలాగా మిగిలిపోతాయి. సుమి, కాల్చబడిన చెత్తలాగా మిగిలిపోయినా నీ దేవుడు శక్తివంతుడు. ఒకరోజు వస్తుంది, ఆ చెత్తలో నుండి శక్తిని పుట్టిస్తాడు ఆయన, ఆ చెత్తలో నుండి శక్తిని పుట్టిస్తాడు ఆయన. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఇలా ప్రపంచ దేశాలకు చెదిరిపోతున్న రోజుల్లో, ప్రత్యేకంగా యూరప్ ఖండంలో ఒక వ్యక్తి, నా ఇశ్రాయేలు జాతి ఉద్ధరించబడాలంటే ఏం చేయాలి? భక్తి చేస్తున్నాం, భక్తి ఇంకా చేస్తాం, భక్తే మా శక్తి. దీంతోపాటు మేమేం చేస్తే బాగుంటుంది ఆలోచన చేయటం ప్రారంభించాడు. ఆ ఆలోచనల మధ్యలో భక్తిని శక్తిగా కలిగి ఉందాం, రెండవది ఆర్థిక శక్తిగా మనం ఎదుగుదాం, ఆర్థిక శక్తిగా మనం ఎదుగుదాం. మనం అక్కడికి వెళ్ళి చేయి జాపి, ఎక్కడికి వెళ్ళి చేయి జాపి వీళ్ళ మోచేతి నీళ్ళు త్రాగుతా బ్రతుకుతూ ఉంటే జీవితకాలం మనల్ని బానిసలుగా చూస్తారు. నా వైపు చూడాలి. దేవుని కృప, నేను అందించే ఏ వర్తమానమైనా సమ్మిళిత సంభారం. ఒక కోణంలో ఇది చెప్పి అది చెప్పకుండా, అచ్చం లోకమే చెప్పి
భక్తి చెప్పకుండా అచ్చం భక్తే చెప్పి మనం భక్తిగా బ్రతికితే ఇక అన్నీ దేవుడే చూసుకుంటాడు, మీరు డ్యూటీలకు వెళ్ళొద్దు, ఇంట్లోనే పండుకోండి, దేవుడే మీ దగ్గరికి తీసుకొస్తాడు. అపరిపూర్ణతతో కూడుకున్న బోధ నేను దేవుని కృపను బట్టి, దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి అపరిపక్వతతో కూడుకున్న బోధ, మానవావేశంతో కూడుకున్న బోధ నేను చేయను. దీన్ని ఏమంటారంటే సమ్మిళిత సంభారం. నేనంట లోకంలో మనం భక్తిగా బ్రతకాలంటే ఆర్థికంగా కూడా కొంత బలవంతులుగా ఉండాలా లేదా? లాజరు పూరి కురుపులతో బాధపడతా దేవుని స్తుతించలేదా? స్తుతించాడు. అబ్రహాము ధనవంతుడై దేవుని స్తుతించలేదా? చెప్పండి. ఇస్సాకు ధనవంతుడై దేవుని స్తుతించలేదా? మరొకసారి చెప్పాలి. కొన్ని సందర్భాలలో మన ఆర్థిక దారిద్రత, కొన్నిసార్లు సైతాను దాన్ని ఆయుధంగా చేసుకొని ఇంత ప్రార్థన చేసావు, ఏమిచ్చాడయ్యా దేవుడు నీకు? ఒకంత కృంగుదల ఉంటుందా ఉండదా? సరే, మనకు లేకపోయినా చుట్టూతా చూసిన ప్రజలు మనల్ని చూసి, అమ్మ తెల్లసీర కట్టుకొని బైబిల్ తీసుకొని దేవుడు దేవుడు అని అంట మందిరానికి వెళ్తారు. ఏం చేశాడమ్మా దేవుడు మీకు? ఏమిచ్చాడమ్మా దేవుడు మీకు? మా ఇంట్లో అద్దెకు బ్రతుకుతున్నారే, మరి మీ దేవుడు గొప్ప దేవుడు అంటున్నారు, మీ దేవుడు ఏం చేశాడు? ఆ మాట అన్నప్పుడు హృదయం ఎక్కడైనా నొచ్చుకుంటుందా లేదా? ఎక్కడో ఒక మూల నొచ్చుకుంటుందా లేదా? క్రైస్తవుడు అన్ని విషయాలలో పరిపూర్ణ పుష్టి కలిగిన వాడిగా ఎదగాలి. పెద్దగా చెప్దాం ఆమేన్. అన్ని విషయాలలో ఒక శక్తివంతుడిగా మారాలి. మొదట భక్తిలో శక్తివంతులం అవుదాం అని చెప్పి భక్తిలో శక్తివంతులం అవుతున్నాం. రెండవది ఆర్థికంగా మనం శక్తివంతులుగా ఉండాలి అని ఆయన జాగ్రత్తగా వ్యాపారం చేయటం ప్రారంభించాడు. తనకు ఒక 5 కుమారులు. ఆయన పేరేంటి, ఆయన వివరాలు ఏంటి ఒకసారి చూడండి. ఆయన పేరు మేయర్ రూత్ చైల్డ్. మేయర్ రూత్ చైల్డ్, ఫాదర్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఫినాన్స్. ఒకసారి చూడండి. ఇది 2000 సంవత్సరాల చరిత్ర. త్వరగా చెప్పుకుంటూ వెళ్తున్నాను, శ్రద్ధగా వినండి. యూరప్ ప్రాంతంలో బిజినెస్ ప్రారంభించాడు. తన కొడుకులకు చెప్పాడు. 5 కొడుకులు. బిడ్డలరా, మీరు కూతుర్లైనా కొడుకులైనా తల్లిదండ్రులకు మీరు ఎసెట్గా మారాలి, కానీ భారంగా మారొద్దు. ఓ తండ్రి 5 కొడుకులు కలిసి వ్యాపారం చేయటం ప్రారంభించారు. ఆ వ్యాపారం చేస్తూ విచిత్రం ఏంటో తెలుసా? కొన్ని సంవత్సరాలలోనే యూరప్ ఖండానికి బలమైన ఆర్థిక వ్యవస్థగా ఈ ఒక్క కుటుంబం ఎదిగింది. ఆమేన్. ఎంత ఎదిగిందో తెలుసా? యూరప్ ప్రాంతంలో ఉన్న ఆయా రాజులకు ఏదైనా ఆర్థిక ఇబ్బంది వస్తే వీళ్ళ దగ్గరకు వచ్చి అప్పు అడిగేవాళ్ళట. ఒకసారి చెప్పండి, ఎవరు చెప్పాలి? ఎవరికి? ఏమంటే రాజుకేం కొదువండి, రాజుకు డబ్బులు అవసరమైతే వీళ్ళ దగ్గరకు వచ్చి అప్పడిగేవారట. ఈ డబ్బు తీసుకొని వెళ్ళి రాజులు వాళ్ళ అవసరాలు తీర్చుకొని ఆ తర్వాత రిటర్న్ ఇచ్చేవాళ్ళట. తన పిల్లలకు చెప్పాడు, నాన్న, మానవ జీవితంలో ఒక మనుషుడు పేదరికం అనుభవించడానికి అఫ్కోర్స్ ఇవే కారణాలు కాదు, కొంతమందిని దేవుడు తన చిత్తానుసారంగా ఆ పేద స్థితిలో ఉంచి కూడా దేవుడు మహిమపరచబడతాడు. ఆమేన్. మన ధనిక స్థితి దేవునికి ఘనత తీసుకొస్తుంది అని కాదు నా అభిప్రాయం. పేద స్థితిలో కూడా దేవుడు మహిమపరచబడతాడు. నేను ఎప్పుడు చెప్తా కదా, కొందరికి ఆరోగ్యం ఇచ్చి దేవుడు మహింపరచబడతాడు, కొందరికి అనారోగ్యం ఇచ్చి కూడా దేవుడు మహింపరచబడతాడు. కొందరిని మరణానికి అప్పగించి మహింపరచబడతాడు, మరి కొందరి జీవితాల్లో మరణములో నుండి జీవానికి దాటించి దేవుడు మహింపరచబడతాడు. దేని ద్వారానైనా ఆయన మహిమ తెచ్చుకోవటానికి శక్తివంతుడు. కానీ ఎక్కువ శాతం మానవ జీవితంలో మన బ్రతుకులో దారిద్ర్యత అనుభవించడానికి నంబర్ 1 దేవునికి దూరంగా బ్రతకటం దీనికి కారణం. మీ 5 పిల్లల్లో ఎవ్వడు దేవునికి దూరంగా బ్రతకకుండా ఉండునట్లుగా మనల్ని దేవునికి దూరం చేసేది వ్యసనాలు. పవిత్రుడైన దేవునికి దూరం చేసేది వ్యసనాలు. మీరు ఎవరూ కూడా వ్యసనాల బారిన పడొద్దు. వ్యసనాల బారిన పడొద్దు. ఆ అమ్మాయిని ప్రేమించాను, ఈ అమ్మాయిని ప్రేమించానని ఈ దరిద్రపు కోచ్యాస్తలు చేయకండి నాయన. వ్యసనము వలన దావీదు భక్తుడు అంటాడు, వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయాను. అయ్యలారా, ఒకసారి మీరు ఆలోచించండి. ఒక యవ్వన బిడ్డ జీవితం నీరు గారిపోవటానికి,
ఓ కుటుంబ జీవితం నీరుగారిపోవటానికి, ఒక వ్యక్తి కొరకు దేవుడు బంగారు భవిష్యత్తు దాచిపెడితే ఆ బంగారు భవిష్యత్తు నేలమట్టమైపోవటానికి వ్యసనం. కొందరికి ఫోన్ వ్యసనం. ఈ రోజున్న వ్యసనాల్లో ఓ భార్య చెప్తుంది, అయ్యా ఉద్యోగానికి వెళ్ళడయ్యా, నేను కష్టపడి ఉద్యోగం చేస్తానయ్యా. ఆర్డర్ తీసుకొచ్చే కష్టం మీద బ్రతుకుతాడయ్యా. ఇంట్లో ఏం చేస్తాడమ్మా? మధ్యరాత్రి 2 దాకా సెల్ ఫోన్లో పబ్జీ గేమ్ ఆడుకుంటాడన్నా. అమ్మా 8 దాకా, మధ్యరాత్రి 2 దాకా సెల్ ఫోన్లో పబ్జీ గేమ్ ఆడుకుంటాడన్నా. ఆర్డర్ తీసుకొచ్చే కష్టం మీద బ్రతుకుతున్నాడన్నా. ఏం చేయాలో అర్థం కావట్లా. ఈలో పక్కంటే వాళ్ళ అమ్మంది, ఇదే అమెరికా అయితే మా అల్లుడికి 150 సార్లు డాకులు ఇచ్చేదాన్ని అయ్యగారు, మా కూతురు ఇగిపోయినా నేనే ఇప్పించేదాన్ని అయ్యగారు అంది. విన్నారు ఈ మాట? నంబర్ 1 వ్యసనం, నంబర్ 2 సోమరితనం, నంబర్ 3 బాధ్యత రాహిత్యం. ఎగైన్ చెప్తున్నాను, గుడి లేనితనం. నంబర్ 1 వ్యసనం. వ్యసనంలో ఉన్నవాడు ఆర్థికంగా ఎదగలేడు. ఎన్ని సంవత్సరాలు కష్టపడినా వాని వ్యసనం వాళ్ళ బ్రతుకును నీరుగారు చేస్తుంది. అసలు నేనంట, తాగుబోతుడికి ఏం గురి ఉంటుంది సార్? వ్యసనపరుడికి ఏం గురి ఉంటుంది సార్? జీవితంలో ఏదో ఒకటి సాధించాలి, మన కాళ్ళ మీద నిలవబడాలి, మనం 10 మందికి సహాయం చేసే స్థితిలో ఉండాలని వ్యసనపరుడికి ఈ గురి ఎట్లా ఉంటుంది? నంబర్ 1 వ్యసనం. నంబర్ 2 తమ్ముడా, నీకు వాడు నీ ఫేవరెట్ లాగా ఉన్నాడు తమ్ముడా. ఎప్పుడు పెట్టినా ఆడు ఫోటోనే పెడుతున్నారు చూడండి. కొంతమంది మనసు మీద నుంచి దగ్గర తింటానే నిద్రపోతారు. ఒక ఆయన చెప్తున్నాడు, మా ఆవిడ చెయ్యి నేను గడగాలన్నా. ఎందుకు? తింటా నిద్రపోయిద్దన్నా. తింటా నిద్రపోయిద్దన్నా. క్రైస్తవ కుటుంబాలు, దైవజనమా, మీరు ఏ దేశంలో ఉన్నా క్రైస్తవ కుటుంబాలు భక్తిని శక్తిగా కలిగి ఉండాలి. ఎట్ దట్ సేమ్ టైం ఆర్థిక శక్తిగా క్రైస్తవుడు ఎదగాలి. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఎదగకుండా ఆటంకపరిచేది నంబర్ 1 వ్యసనం. మీలో ఎవరైనా దేనికైనా వ్యసన పరులుంటే ఈ వాక్యం వింటుండగానే, ఒకవేళ నేను బానిసనైతే నా యేసుకు మాత్రమే బానిసనవుతా. ఒకవేళ నేను వ్యసన పరునవుతే దేవుని వాక్యానికి వ్యసన పరునవుతా, ప్రార్థనకి వ్యసన పరునవుతా, భక్తికి నేను దాసుడినైపోతా. భక్తికి నువ్వు దాసుడు అయితే ఆ దాస్యత్వం నిన్ను బాసుగా మారుస్తుంది. ఏమన్నాను? భక్తికి నువ్వు దాసుడు అయితే ఆ దాసుడిని భక్తి బాసుగా మార్చడం ప్రారంభిస్తుంది. యేసయ్యకు మహిమ కలుగును గాక. సోమరితనం. ఎవ్వరు ఇతరుల కష్టాధ్యత మీద బ్రతకండి. అంతకు మించిన దౌర్భాగ్యం ఇంకోటి ఏదీ లేదు. కష్టపడి పని చేయడానికి ఒకవేళ ఉద్యోగం లేదా, చక్కగా మందిరానికి వచ్చి ప్రార్థన చేయండి, దేవుని స్తుతించండి. సమయం వృధా పుచ్చుకోవటం ఎందుకు? ఒక గురి కలిగి బ్రతకాలి. ఈ 3 మాటలు, తండ్రి చెప్పిన మాటలు విన్నారు. ఈరోజు ప్రపంచ దేశాల్లో చెత్తలాగా కాల్చబడిన ఇజ్రాయేలు జాతి ఓ బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. పెద్దగా చెప్పాలి. మీకు తెలుసా, అమెరికా ఆర్థిక వ్యవస్థ అంతా యోధా ప్రజల మీదే ఆధారపడింది. యూరోప్ ఆర్థిక వ్యవస్థ అంతా ఇజ్రాయేలీల ఆ పునాదుల మీదే ఆధారపడింది. ఇప్పుడు స్టాక్ మార్కెట్ అనే పేరు మీరు వినుంటారు కదా. స్టాక్ మార్కెట్ అది ఒక ఎద్దు కొమ్ములు పెట్టుకొని ఇట్లా పొడుస్తానికి వెళ్తున్నట్లుగా ఉంటుంది చూసారా, స్టాక్ మార్కెట్. ఈ స్టాక్ ఎక్స్చేంజ్ వ్యవస్థ అంతా పూర్తిగా యూదుల చేతిలో ఉంది. ట్రంప్ సహితం యూదుల ఎదుట సాగిలపడాల్సిందే. ఏ జాతివాడైనా యూదుల ఎదుట సాగిలపడాల్సిందే. ఒక చరిత్రకారుడు ఒక మాట అంటాడు, గుండెల్లో రాసుకొని, ఏ క్రైస్తవుడైనా నిజ క్రైస్తవుడిగా బ్రతకాలంటే యూదుల ఆత్మ కలిగిన వాడిగా ఉంటేనే నిజ క్రైస్తవుడిగా బ్రతకగలుగుతాడట. ఏమన్నాను?
నాకు ఆ మాట చదివినప్పుడు రోమాలు నిక్కర పొడిచాయి, హృదయం ఉప్పొంగింది. ఎవడైనా నిజ క్రైస్తవుడిగా బ్రతకాలంటే, ఓ ఖచ్చితమైన క్రైస్తవ జీవితం చేయాలంటే, యూదుల మీద ఏ ఆత్మ ఉందో అలాంటి ఆత్మ కలిగిన వాడే నికార్సైన క్రైస్తవుడిగా బ్రతకగలుగుతాడని. మెట్టుకు యూరప్ ఖండంలో ఓ బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదిగారు. ఒకసారి ఈ మాట చూడండి. బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన తర్వాత, రాజులను శాసించే స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత రాజుల గుండెల్లో భయం పుట్టింది. అబీమెలెకు ఇస్సాకును చూసి భయపడుతూ, నీవు మాకంటే బలవంతుడివి, నువ్వే గనక ఇక్కడ ఉంటే మొత్తం దేశం నీ సొంతం అయిపోయేటట్టుంది, నువ్వు నాకంటే బలవంతుడివి గనక మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపో అని రాజు ఇస్సాకును చూసి భయపడినట్లుగా ఇప్పుడు యోధా కుటుంబాలను చూసి వాళ్ళు భయపడటం ప్రారంభించారు. ఈ భయాల మధ్యలో ఏం చేశారో తెలుసా? యూదులను మరలా తరవటం ప్రారంభించారు. ఆల్రెడీ చెదిరిపోయారు. చెదిరిపోయిన యూదులను యూరప్ ఖండంలో మరలా చెదరగొట్టడం ప్రారంభించారు. ఇప్పుడు సంఖ్య చెప్తాను చూడండి. యూరప్ ఖండం నుండి యూదులు 110 దేశాలకు చెదిరిపోయారు. ఏమన్నాను? అప్పటికి 1000 సంవత్సరాల నుంచి దేశానికి దూరం అయిపోయారు. యూరప్ ఖండంలో తలదాచుకుంటూ ఈ తలదాచుకున్న పరంపరలో వాళ్ళు చెదరగొడితే 110 దేశాలకు చెదిరిపోయారు. ఆ చెదిరిపోయిన దేశాల్లో దేవుని మహా గొప్ప కృప మన భారతదేశం కూడా ఒకటి. కేరళ రాష్ట్రానికి వచ్చారు యూదులు. మరి అవునో కాదో తెలియదు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం, మనోడు ఊరి పేరు కూడా చెప్పేటట్టున్నాడు. రేపల్లి ప్రాంతంలో ఉన్నారట యూదులు. ఎప్పుడు వచ్చారు? యూరప్లో శ్రమలు ఎదురైనప్పుడు వాళ్ళు చెదిరిపోవటం ప్రారంభించారు. బాధాకరమైన సంగతి, యూరప్ వీధుల్లో, స్విట్జర్లాండ్ ప్రాంతంలో యూదుల్ని వీధుల మీద తరుంతూ ఉంటే, ప్రాణభయంతో పారిపోతూ ఉంటే, ఆ భయంకరమైన విపత్తు మధ్యలో ఒక అతను నిలబడి యూదులతో ఇలా అన్నాడు, యూదులారా భయపడకండి, ఎండిపోయిన ఎముకలుగా మన బ్రతుకులు మారిపోతున్నాయి, కలవరపడకండి. ఈ ఎండిపోయిన ఎముకలనే ఒకానొక రోజు సజీవంగా దేవుడు లేవనెత్తబోతున్నాడు. ఈ ఎండిపోయిన ఎముకలే మహాసైన్యంగా మార్చబడతాయి. మన మహాసైన్యంగా మార్చబడతాం. మరలా ప్రపంచాన్ని శాసించే స్థాయిలోకి దేవుడు మనల్ని లేవనెత్తుతాడు. ఈయన అన్నారు, అయ్యా ఎండిపోయిన ఎముకలయ్యా, మనిషి బ్రతుకుంటే కనీసం శవమన్నా ఉంటే బ్రతికిస్తాడు అనుకోవచ్చు. చచ్చిపోయి అనేక సంవత్సరాలు అవుతుందయ్యా, మాంసం కొల్లిపోయింది, వేరైపోయింది, చివరికి ఏం మిగిలిపోయినాయి? ఆ ఎముకలు కూడా పచ్చి ఎముకలు కాదట. ఏ ఎముకలు? ఎండిపోయిన ఎముకలు. ఈ ఎండిపోయిన ఎముకలు మరలా బ్రతుకుతాయి అంటావేంటి? అప్పుడు ఆ భక్తి కలిగిన దైవజనుడు ఇలా అన్నాడట. థియోడరస్ ఆయన పేరు. థియోడరస్ అనే వ్యక్తి ఇజ్రాయేలును చూస్తూ, అదిగో ఆయన డాక్టర్ థియోడర్ హెర్జెల్. యూదులారా, మీరు ప్రపంచంలో ఏ దేశానికి చెదిరిపోయినా కలవరపడకండి. కాల్చబడిన చెత్తలాగా మన బ్రతుకులు మిగిలిపోయినా కలవరపడకండి. మనం ఆరాధించే దేవుడు చెత్తలో నుండి శక్తిని పుట్టించగలిగిన వాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. దేవుని విడిచిపెట్టకండి, భక్తిగా బ్రతకండి. వాళ్ళకు ప్రవచనపు వాక్కునిచ్చాడు. అయ్యా, దేన్ని బట్టి మాట చెప్తావు? దేన్ని బట్టి అంటావేంటయ్యా? మనం బబులోను చెరలో ఉన్నప్పుడు యెహెజ్కేలు ఒక ప్రవచనం చెప్పలేదా? ఏ ప్రవచనం చెప్పాడు? యెహెజ్కేలును ఎండిన ఎముకల లోయలోకి తీసుకుని వెళ్ళాడు. ఆ వీడియో, ఎండిన ఎముకల్లో లోయల్లోనికి తీసుకొని వెళ్ళాడు. ఇటు అటు తిప్పుతూ యెహెజ్కేలుని అడిగాడు, యెహెజ్కేలు, ఈ ఎండిపోయిన ఎముకలు మరలా బ్రతకగలవా అని అన్నాడు. అబ్బా, యెహెజ్కేలు ఎంత తెలివిగా సమాధానం చెప్పాడంటే, బతుకుతాయి అనలా. ఇవి ఎట్లా బతుకుతాయ్యా? బతకవయ్యా, ఈ ఎండిపోయిన ఎముకలు కదా అని అల్లా. ఏమన్నాడు తెలుసా? అది నీకే తెలియను ప్రభు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు బ్రతికిస్తే బ్రతుకుతాయి, నువ్వు లేవనెత్తితే లేవనెత్తబడతాయి. ఎండిపోయిన ఎముకలకు నువ్వు జీవాన్ని పోయగలవు. ఇదంతా నీ చేతిలోనే ఉందయ్యా అని యెహెజ్కేలు ప్రవచనం ఎత్తి మాట్లాడితే, చూడండి ఆ వీడియో ఒకసారి.
Hijo del hombre, ¿acaso podrán revivir estos huesos? రైట్. ఇది 1897 సంవత్సరంలో యూరప్లో చెదరగొట్టబడుతున్న యూదులకు ఆయన సందేశం ఇచ్చాడు. నా ప్రభు బిడ్డలారా, దేవుని పిల్లలుగా మనం ఎప్పుడు ఒకటి భక్తిని శక్తిగా ఎంచాలి, రెండవది ఆర్థిక శక్తిగా మనం ఎదగాలి, మూడవది ప్రవచన వాక్కు మన బ్రతుకులో ఒక శక్తిగా మారాలి. ప్రైజ్ ది లార్డ్. లేఖనాల్లో రాయబడిన ప్రతి ప్రవచనపు వాక్కును పట్టుకొని బైబిల్లో దేవుడు ఏది చేశాడో నా బ్రతుకులో కూడా దేవుడు అది చేస్తాడు. పితరుల జీవితాల్లో దేవుడు ఏది జరిగించాడో నా జీవితంలో కూడా దేవుడు దాన్ని జరిగిస్తాడని ఆ ప్రవచనపు వాక్కును పట్టుకొని మనం బ్రతుకుదుంగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. గత కాలపు అనుభవాలు నేటి మన ధైర్యానికి కారణం అవ్వాలి. గత కాలపు దేవుని అద్భుతాలు నేటి మన విశ్వాసానికి కారణం కావాలి. నేనంట అబ్రహామును ఇస్సాకును బలివ్వమని దేవుడు చెప్తే ధైర్యంగా వెళ్ళాడు అబ్రహాము ఇస్సాకును బలివ్వటానికి ధైర్యంగా మోరియా పర్వతానికి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు పనివారితో ఏం చెప్పాడు? నేను నా కుమారుడు మోరియా పర్వతం మీద బలిపీఠం కట్టి బలి అర్పించి తిరిగి వచ్చేదమ్ము అని అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు? నా కొడుకుని చంపుతా, అగ్నితో కాలుస్తా, కాలి బూడిదైపోతాడు. నేను ఆరాధించే దేవుడు బూడిదలో నుండి మరలా ఇస్సాకును పుట్టించగలుగుతాడు. అబ్రహామా, నీకు ఈ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? ఎట్లా వచ్చింది అంటావేంటయ్యా? ఇస్సాకు ఎలా పుట్టాడు? శారమ్మ గర్భం ఉడికిపోయింది. తెలుగు భాషలో చెప్పాలంటే శారమ్మ శరీరంలో ఆ ఋతుక్రమం ఉందే, ఋతుక్రమం ఆగిపోయి కొన్ని సంవత్సరాలు అవుతుంది. నేనంట ఋతుక్రమం ఆగిపోయిన తర్వాత పిల్లలు పుట్టడం సాధ్యమా? మనుషునికి అసాధ్యం, దేవునికి సమస్తము సాధ్యం. ఎంత అద్భుతం చేశాడే! మృతతుల్యమైన గర్భంలో నుండి వాగ్దాన పుత్రుని పుట్టించాడే. గర్భమే లేనప్పుడు మృతతుల్యమైన గర్భంలో నుంచి ఇస్సాకును పుట్టించాడే. ఇంత చేసిన దేవుడు ఇది చేయడా? నిశ్చయంగా చేస్తాడని గత కాలపు అనుభవాలు నేటి విశ్వాసానికి ఆధారమైపోయాయి. గట్టిగా చెప్తాం ఆమేన్. ప్రభు బిడ్డలారా, నువ్వు రక్షించబడిన నాటి నుండి ఎన్ని అద్భుతాలు దేవుడు నీ బ్రతుకులో చేయలేదు? ఒకసారి నా వైపు చూడండి. ఎన్ని చిత్రాలు నీ జీవితంలో దేవుడు జరిగించలేదు? ఎన్ని మహత్కార్యాలు దేవుడు నీ బ్రతుకులో చేయలేదు? ఎస్, నాతో సహా మొద్దన్నానికి గతి లేని పేద బ్రతుకులు మనవి. ఎవడు మొద్దన్నం పెడతాడా ఎదురు చూసిన బ్రతుకులు మనవి. ఇంటి కట్టుకుంటే చాలయ్యా, చాలు మా బ్రతుక్కి అని అనుకున్న దయనీయ స్థితి. ఒకప్పుడు చాచే ఈ చేతిని ఇచ్చే చేయిగా దేవుడు మార్చలేదా? దాసులుగా బ్రతికిన మనలను బాసులుగా దేవుడు చేయలేదా? ఇంత చేసిన దేవుడు రేపు నీ జీవితంలో ఏ సమస్య వచ్చినా వాటన్నిటిలో అత్యధికమైన విజయం దేవుడు నీకు అనుగ్రహించునుగాక. గత కాలపు అనుభవాలు నీ విశ్వాసానికి పునాదులుగా మారునుగాక. దినాలు అట్లా గడుస్తున్నాయి. మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. ఆల్మోస్ట్ 1 కోటి మంది ప్రజలు చచ్చిపోయారు. 1 కోటి మంది ప్రజలు. మొదటి ప్రపంచ యుద్ధ కాలం. ఈ మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో జపాన్, జర్మనీ, కొన్ని దేశాలు ఒకవైపు, అమెరికా, బ్రిటన్, కొన్ని దేశాలు మరొక వైపు. ఆ భయంకరంగా యుద్ధం జరుగుతున్న దినాల్లో భయంకరమైన పరిస్థితి ఏంటంటే గ్రేట్ బ్రిటన్ ఓడిపోయే పరిస్థితికి వచ్చింది. వీళ్ళ దగ్గర మారణాయుధాలు, ఆ రసాయనాలు నిలువలు పూర్తయిపోతా ఉన్నాయి. ఏం చేయాలి అనే పరంపరలో ఒక ఇజ్రాయేలు శాస్త్రవేత్త ఉన్నాడు. అతను నా వైపు చూడండి. అతని పేరు చైమ్ వైజ్మ్యాన్. చూడండి, చైమ్ వైజ్మ్యాన్. ఆయన భయంకరమైన కాదు, అద్భుతమైనటువంటి మేధావి. ఆయన నమ్మింది ఏంటో తెలుసా? ఆయనే కాదు, ప్రపంచంలో అద్భుతమైన మేధావులు పుట్టుకొచ్చారయ్యా అంటే యోధా జాతిలో నుంచే పుట్టుకొచ్చారు. రసాయన శాస్త్రంలో, భౌతిక శాస్త్రంలో ఎక్కువ నోబెల్ ప్రైజులు గెలుచుకుంది ఎవరయ్య అంటే యోధా జాతే. వాళ్ళు నమ్మింది ఏంటో తెలుసా? కత్తితో సాధించలేనిది కలంతో సాధించగలం. చప్పటి కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఎవరిని బిడ్డలారా చూడండి, నా వైపు చూడండి. కత్తితో సాధించలేనిది కలంతో సాధించగలం.
ఓ చోట మన స్థలం విషయంలో చాలా చోట్ల చాలా ఆఫీసులకు తిరిగాం, పనిగాల. కాదు 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 అన్నారు. ఒకరోజు నేను అలా వెళ్తూ ఉంటే ఆ సీట్లో కూర్చున్నటువంటి సారు, పెద్ద సార్ నన్ను చూసి పరిగెత్తుకుంటూ వచ్చి వందనాలు చెప్పాడు. అయ్యా ఏంటి అన్నాను. మీరు జెర్మియా పాస్టర్ గారే కదయ్యా, రోజు యూట్యూబ్లో మీ వాక్యం వింటాను అని చెప్తా ఆయన ఏమన్నాడు తెలుసా, మా ఆవిడ మీ ఫ్యాన్ అండి అన్నాడు. మా ఆవిడ మీ ఫ్యాన్ అండి, ఇక వంట చేస్తా కూడా అదే పని చేస్తుందండి, వాక్యం వింటూ ఉంటుందండి. ముగింపులో ఏమన్నాడు తెలుసా, రాత్రిపూట నిద్రపోయేటప్పుడు కూడా వాక్యం పెట్టుకొని నిద్రపోద్దండి. మొత్తానికి మన వాక్యం జోలపాటలాగా ఉంది. నిద్రపుచ్చింది ఆ తల్లిని. అయ్యా ఏంటి వచ్చారు, గ్రౌండ్ పర్మిషన్ కావాలండి, గడిచిన 2 నెలలు బట్టి తిరుగుతున్నాం. మీరు రావటం ఏంటి అయ్యగారు, మాకు ఒక్క మాట కనుక చెప్తే మేము పెట్టేవాళ్ళం కదా, మీరు వెళ్ళిపోండి, కాగితం మీ ఇంటికే వస్తుందని. మేము తిరిగి వచ్చిన తర్వాత ఆయనే శాంక్షన్ లెటర్ ఇచ్చి కాగితాలు ఇచ్చి మన ఇంటికి పంపించేసేసాడు. విన్నారా? కత్తితో సాధించలేనిది కలంతో సాధించగలం. ఈ రసాయనిక శాస్త్రవేత్త ఏం చేశాడో తెలుసా, ఎసిటోన్ అనే ఒక రసాయనాన్ని కనుగొని ఈ ఎసిటోన్ ఆటం బాంబులు తయారు చేసే విషయంలో, బాంబులు తయారు చేసే విషయంలో ఒక పదార్థం వేగవంతంగా మండటానికి ఈ ఎసిటోన్ సహకరిస్తుంది. కెమిస్ట్రీ స్టూడెంట్స్కి బాగా తెలుసు. మొత్తానికి ఓడిపోతుంది అనుకున్న బ్రిటన్ దేశం చైమ్ వైజ్మెన్ సహాయం ద్వారా అద్భుతమైన విజయాన్ని పొందుకుంది. విజయం పొందుకున్న తర్వాత బ్రిటన్ వాళ్ళు ఈయన్ని పిలిచారు. బాబు నీకేం కావాలి, వాట్ యు వాంట్, నీకేం కావాలో కోరుకో, నువ్వు కోరుకున్నది ఇస్తా. వెండి కావాలా, బంగారం కావాలా, రాజ్యం కావాలా, నీకు సర్ చైమ్ వైజ్మెన్ సర్ అనే బిరుదు ఇస్తాం. ఆయన అన్నాడు, నాకు సర్ అనే బిరుదు వద్దు. మరి ఏం కావాలి, వెండి బంగారం కావాలా? నో. మరి ఏం కావాలి, నా ఇశ్రాయేలు దేశం మరలా మీరు మాకు అప్పగించగలిగితే. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రాంతం చుట్టూత అరబ్బులు ఉన్నారు, ఆ ప్రాంతం మీ చేతిలో కూడా ఉంది. మా ఇశ్రాయేలు దేశం మరలా మీరు మాకు ఇస్తే అంతకుమించి నేనేం కోరుకోను అన్నారు. నివ్వెరపోయి ఏదైనా కోరుకోయి అంటే బంగారం కావాలి, వెండి కావాలని కోరుకోకుండా ఇశ్రాయేలు దేశాన్ని కోరుకుంటున్నాడు ఏంటి? ఆశ్చర్యపోయాడు. వెంటనే ఆ గ్రేట్ బ్రిటన్ వాళ్ళు అన్నారట, చుట్టూతో మహమ్మదీయులు ఉన్నారయ్యా, అక్కడ ఇవ్వాలంటే కష్టం, ఇదిగో ఆఫ్రికాలో సువిశాలమైన స్థలం మీకు ఇస్తాం, దానికి ఇశ్రాయేలు దేశం అనే పేరు పెట్టుకోండి, ఆ విశాలమైన భూభాగంలో మీరు బ్రతకండి అని చెప్తే చైమ్ వైజ్మెన్ వాళ్ళతో అన్నాడట, నా పితరుల సమాధులుండు దేశం కాకుండా, మా పితరుడిన దావీదు నడియాడిన గడ్డ కాకుండా, మా పితరుల సమాధులున్న గడ్డలు కాకుండా వేరే ప్రాంతం అంతకంటే ఖరీదైన ప్రాంతం ఇచ్చిన మాకొద్దు, మా సొంత దేశం మాకు కావాలి. ఏం కావాలని కోరుకున్నారు? నీ దగ్గరికి ఎవరైనా వచ్చి, అమ్మా నీకు 100 కోట్ల రూపాయలు ఇస్తా, ఏం చేస్తావు 100 కోట్ల రూపాయలు అని నిన్ను అడిగితే నీ నోట నుంచి మొట్టమొదట రావాల్సిన మాట ఏంటో తెలుసా? ఆ 100 కోట్లలో మొట్టమొదట 10 కోట్లు దశంభాగం నా దేవునికి ఇచ్చిన తర్వాత, మొట్టమొదట 10 కోట్లు నా దేవునికి దశంభాగం ఇచ్చిన తర్వాత, మరి 90 కోట్లు ఏం చేస్తావు? ఆ 90 కోట్లో ఓ 10 కోట్లో 20 కోట్లో ఆయా స్థలాల్లో మందిరాలు కట్టిస్తానయ్యా, స్వార్థ సభలు ఏర్పాటు చేస్తానయ్యా, నా దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నా కష్టార్జితాన్ని వాడుతానయ్యా. ఈ దర్శనం క్రైస్తవుడు కలిగి ఉండాలి. ఎందుకో తెలుసా? ప్రతి యోధా ప్రజలేమో యెరూషలేము క్షేమమే వాళ్ళ ప్రాణంగా ఎంచుతారు. క్రైస్తవ సంఘం సంఘక్షేమమే ప్రాణంగా ఎంచేటువంటి వ్యక్తులుగా బ్రతకాలి. గట్టిగా చెప్తాం ఆమేన్. ఓ తమ్ముడు, యవ్వన తమ్ముడు 21వ సంవత్సరంలో మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది. సో ఆ ఉద్యోగం వచ్చిన ప్రారంభ దినాల్లో అతనికి రివార్డ్ గిఫ్ట్గా 2 లక్షల రూపాయలు ఇచ్చారు. 21 సంవత్సరాల యవ్వన బిడ్డ అండి, 21 సంవత్సరాల యవ్వన బిడ్డ. వారు చేస్తున్న కంపెనీలో ఓ 2 లక్షల రూపాయలు రివార్డ్ ఇచ్చారు ఆ అబ్బాయికి. ఆ అబ్బాయి ఏం చేశాడో తెలుసా? ఆ 2 లక్షల రూపాయల్లో 1,50,000 రూపాయలు పెట్టి మన చర్చికి 2 2 వీలర్స్ కొనిచ్చాడండి. 2 2 వీలర్స్ కొనిచ్చాడు. వాస్తవంగా యవన బిడ్డ లోకంలో ఇంకొక యవన బిడ్డ అయితే అదే కేటీఎమ్మ, వెనక తోకలేసి ఉంటుంది కదా,
ఆ బండి వేసుకొని డుగ్ డుగ్ డుగ్న మనం వెళ్ళిపోతా ఉంటే మన వీధిలో ఉన్న ఆడపిల్లలంతా చూసి గ్రీకు వీరుడు, నా రాకుమారుడు అని ప్రజలు అనుకుంటా ఉంటే ఆ కిక్కే వేరయ్య అని ఆ బ్యాచ్ అనుకోడు నిజమైన విశ్వాసి. సంఘక్షేమం కొరకు తహతహలాడేవాడు, నా ప్రభు పని కొరకు నేను ఏదో ఒకటి చేయాలి, నన్ను ఆశీర్వదించే కొలది నా ప్రభు పనికి ఉపయోగపడాలి, నా కష్టార్జితం దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఉపయోగపడాలని ఈ మంట ఈ దాహం ప్రతి క్రైస్తవుడు కలిగి బ్రతుకునుగాక. నీకు సర్ బిరుదిస్తాం, నాకు సర్ వద్దు, నాకు ఇశ్రాయేల్ దేశం కావాలి. అక్కడ బ్రిటన్ దేశం వీళ్ళని మోసపుచ్చింది. రెండో ప్రపంచ యుద్ధ కాలం వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో భయంకరమైన నియంత ఎవరు? హిట్లర్ కాలంలో భయంకరమైన విషయం ఏంటో తెలుసా తమ్ముడు? ఆ వీడియో భయంకరమైన విషయం ఏంటో తెలుసా? దరిదాపుగా 5 కోట్ల మంది ప్రజలు చచ్చిపోయారు. ఈ 5 కోట్ల మందిలో పావు భాగం యూదులే. యూదుల్ని హిట్లర్ ఎట్లా చంపాడో తెలుసా? గ్యాస్ ఛాంబర్లోకి పంపించి, ఆ ఛాంబర్లోకి పంపించి దరిదాపుగా 80 లక్షల మంది యూదులను ప్లే చేయి. 80 లక్షల మంది యూదులు. May 1944. In 1944, the Nazis initiated the deportation of Hungarian Jews to Auschwitz-Birkenau as part of their final efforts to annihilate the Jewish population. Upon arrival at Auschwitz, Nazi doctors determined who would be subjected to forced labor and who would be sent directly to the gas chambers. The elderly, the sick, pregnant women, young children, and mothers with small children were deemed unfit for work, sealing their fate. రైట్. ఇక అవన్నీ దరిదాపుగా 80 లక్షల మందిని గ్యాస్ ఛాంబర్లోకి పంపించి భయంకరంగా చంపేశాడు. హిట్లర్ కళ ఏంటో తెలుసా? గ్రేట్ బ్రిటన్ ఆ రాజ ప్యాలెస్లో సింహాసనం మీద కూర్చొని ఒక కప్పు కాఫీ తాగాలని అంట. ఏం తాగాలని? మన ఇంటికి వస్తే కప్పు కాఫీ ఇచ్చేవాళ్ళం కదమ్మా, ఎంత నాశనం చేయాలా? ఒక కప్పు కాఫీ తాగాలి. అతని కలట. ఆ భయంకరమైన యుద్ధం జరుగుతున్న దినాల్లో ఆ రోజుల్లో బ్రిటన్కి కొంచెం శాస్త్రపరంగా యుద్ధంలో సహకరించింది మహా గొప్ప మేధావి ఇజ్రాయిల్ శాస్త్రవేత్త ద గ్రేట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఏం పేరు? అట్లాగని ఐన్స్టీన్ మహామేధావి అనుకునేది కాక నంబర్ 1 మతి మరిపోడు. గొడుగు పెట్టి సంకలో పెట్టుకొని వెళ్తున్నాడంట. వర్షం కురుస్తుందట, ఆయన ఇట్లాగే వెళ్తున్నాడంట. వర్షం కురుస్తానే ఉందట, ఆయన గొడుగు సంకలోనే పెట్టుకున్నాడట. ఎవరో వచ్చి, ఏమయ్యా ఐన్స్టీన్, గొడుగు సంకలోనే ఉంది కదా, పైకి పెట్టుకోవచ్చు కదండి. ఎక్కడుంది గొడుగు? చూసి, అరే నా దగ్గరే ఉందా అని కరెంటు బిల్లు కట్టడానికి వెళ్ళాడట. బాబు నీ పేరేం పేరు టైప్ చేయాలా? నా పేరా అటు ఇటు తిరుగుతున్నాడట. పావు గంట నీ పేరేంటో చెప్పయ్యా. నా పేరా ఏమో అని ఆకు చెప్తాను కానీ అట్లాగే ఒక అర్ధగంట కూర్చున్నాడట. ఈ లోపల బంధువు వచ్చి, హాయ్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ బాగున్నావా అని అన్నారట కరెంట్ ఆఫీస్ దగ్గర. వెంటనే పరిగెత్తుకుంటా నా పేరు ఐన్స్టీన్ అన్నాడట. నీ దేవుడు ఎవరో తెలుసా? చెత్తను కూడా శక్తిగా మార్చగలిగిన దేవుడు. ఈయనకి ఎంత మేధావితనం ఎక్కడి నుంచి వచ్చిందో ప్రజలకు అర్థం కాక ఆయన మెదడును బయటకు తీసి 250 ముక్కలు చేసి ప్రపంచ దేశం ఉన్న ల్యాబొరేటరీస్కి పంపించి, ఈయన మెదడులో ఏదో ప్రత్యేకత ఉంది, ఈయన నరాలలో, ఈయన జీనోమ్ కోడ్లో, ఈయన నరాల్లో ప్రశ్నించే రక్తంలో ఏదో ప్రత్యేకత ఉంది, ఏముందో కనిపెట్టి మాకు చెప్పండి అని ప్రపంచ దేశాలకు 250 ల్యాబులకు పంపించారట. 250 ల్యాబులకు పంపిస్తే ఏ ల్యాబుల నుంచి వచ్చిన రిపోర్ట్ ఏంటో తెలుసా? అందరి మెదడు ఎట్టుందో ఈయన మెదడు కూడా అంతే ఉంది, ప్రత్యేకత ఏమీ లేదు. ఈలోపు ఒక ఆయన అన్నాడట, అందరి మెదడులు ఎలా ఉన్నాయో ఈయన మెదడు కూడా అలాగే ఉంది, కానీ ప్రత్యేకత ఈయన మెదడులో లేదు, కానీ ఈయన ఆరాధించే దేవునిలో ఉంది. ఎందుకు? బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఈ దేవునిలో గుప్తమై ఉన్నాయి. ఆమెన్. మేధావితనం ఐన్స్టీన్ది కాదు, ఐన్స్టీన్ ఆరాధించే దేవునిది. ఈ తెలివి కలిగిన తనం ఐన్స్టీన్ది కాదు, ఐన్స్టీన్ ఆరాధించే దేవుడిచ్చిన వరప్రసాదం. చెత్తను కూడా శక్తిగా మార్చగలిగిన వాడు. మతి మరిపోని మేధావి చేశాడు సార్. ఎవరిని? చెత్త లాంటి నీ బ్రతుకును శక్తిగా మార్చగలిగిన వాడు.
మొత్తానికి ఆ సహాయాన్ని బట్టి 1948 సంవత్సరం జూలై నెల 14వ తారీఖు మే నెల 14వ తారీఖున ఇజ్రాయేలు దేశానికి స్వతంత్ర దేశంగా ప్రకటించారు. అప్పుడు ఇజ్రాయేలు దేశంలో కేవలం 5 లక్షల మంది ఉన్నారు. ఆ దేశ ప్రధాని డేవిడ్ బెన్ గురియన్ ఆయన ఇజ్రాయేలు దేశపు మొట్టమొదటి ప్రధాని. మరొకసారి, ఇజ్రాయేలు దేశానికి మొట్టమొదటి ప్రధాని. వెంటనే పిలిపించాడు. ఏమని పిలిపించాడో తెలుసా? యెషయా గ్రంథం 43వ అధ్యాయం 5-6 వచనాలు. 5-6 వచనాలు. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానమును రప్పించెదను, పడమట నుండి నేను సమకూర్చి రప్పించెదను. బిగబట్టవద్దని ఉత్తర దిక్కునకు దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను. దూరము నుండి నా కుమారులను, భూదిగంతముల నుండి నా కుమార్తెలను తెప్పించుము. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. డేవిడ్ బెన్ గురియన్ ప్రధాని అయిపోయిన దినాన మొట్టమొదట ఆయన చేసిన ప్రసంగం ఏంటో తెలుసా? 110 దేశాలకు చల్లా చెదిరైపోయిన యూదులారా, రండి మరలా మన దేశానికి, రండి మరలా మన దేశాన్ని కట్టుకుందాం అని అంటంతో తూర్పు దిక్కు నుండి జనాలు ప్రారంభమయ్యారు. తూర్పు దిక్కేదో తెలుసా? పాకిస్తాన్. ఇజ్రాయెల్ దేశానికి తూర్పు దిక్కేదో తెలుసా? మన భారతదేశం. తూర్పు దిక్కేదో తెలుసా? ఈ వైపు ఉన్నది. తర్వాత పడమటి దిక్కుకు ఆజ్ఞ ఇచ్చాడు. ఎటువైపు? పడమటి దిక్కంటే ఈజిప్ట్, ఉత్తర దిక్కంటే యూరప్, చైనా, రష్యా. దక్షిణ దిక్కు అంటే అరేబియా ప్రాంతం, ఆఫ్రికా ఖండంలో ఉన్నవాళ్ళు. నలుదిక్కుల నుంచి ఇజ్రాయేలు జాతి మరలా అక్కడికి రావటం ప్రారంభించింది. అప్పుడు బైబిల్లో హెస్కేలు గ్రంథంలో రాసింది కదా, ఎండిపోయిన ఎముకలు మహాసైన్యంగా అలా లేస్తూ ఉంటే గడగడమని ఒక ధ్వని పుట్టింది అని లేఖనాల్లో రాయబడింది కదా. ఆ దేశం రానే వచ్చింది. ఇప్పుడు యూదులు స్వదేశానికి వచ్చారు కానీ అరబ్బుల భూభాగం అంతా పాడు చేశారు. ఎంత పాడు చేశారో తెలుసా? వచ్చిన తొలిటి సంవత్సరాల్లో విత్తనం వేస్తే పంట చేతికి రావటానికి 2 సంవత్సరాలు పట్టేది. ఒకసారి చెప్పండి. పంట చేతికి రావటానికి 2 సంవత్సరాలు పట్టేది. అలా కష్టపడి ఈరోజు ప్రపంచ దేశాలలో అద్భుతమైన వ్యవసాయం జరుగుతున్న దేశం ఏదైనా ఉన్నదంటే ఇజ్రాయేలు దేశం. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. చూడండి, అక్కడ ఎకరాకి 100 బస్తాలు. ఎంత? ఇక్కడ ఎవరైనా వరి పండించే బ్యాచ్ ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. మనంతా తినే బ్యాచేనేమో. మన ప్రాంతాలలో ఎకరానికి వచ్చి 30 బస్తాలు. నువ్వు యూరియా అయ్యిగాక, ఎరువేయిగాక, తలకా కింద పెట్టి కాళ్ళు పైకి లేపి నువ్వు ఏవైనా చేయగాక. తమ్ముడా నరే రాకేష్ ఎంత వస్తాయి? 30 నుంచి 40. రైట్. మహా వస్తే 30 నుంచి 40 ఎకరానికి వచ్చి. ఇజ్రాయేల్ దేశంలో ఎకరానికి వచ్చి 100 బస్తాలు. పదండి అమ్మ అక్కడికి. ఎకరానికి వచ్చి 100 బస్తాలు. విచిత్రం తెలుసా? ఒక్క ద్రాక్ష గెల 5 గ్రాములు కాదమ్మా, ఒక్క ద్రాక్ష గెల. అక్కడ ద్రాక్ష గెల మోయాలంటే ఒక్కళ్ళు మోయరు. దండె ఒకటి కట్టి ఇటు ముందు ఒక ఆయన, ఇటు ఒక ఆయన కాడి మోసినట్టు మోయాల. ఒక్క ద్రాక్ష గెల 5 కిలోలు. ఒక్క గేదె వచ్చి రోజుకొచ్చి, అన్న ఇజ్రాయేల్ దేశపు గేదెలే కనుక 2 గనక తెచ్చుకుంటే అసలు నీ కంపెనీ అవసరం లేదన్నా. నా కృప నా వినండి, నీ కంపెనీ అవసరంలా. నా వైపు చూడండి, సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా పనికిరాదు. 2 ఇశ్రాయేలు గేదెలు కనుక తెచ్చుకుంటే తమ్ముడా, నువ్వు నడువు నొప్పి అని ఈ బాధ అంతా అనుభవించి బాధే లేదు తమ్ముడా. ఇంట్లోనే ఉండి నెలకొచ్చి 3.5 లక్షలు సంపాదించవచ్చు. హల్లెలూయా కాదు. ఇప్పుడు ఆ గేదెలు ఇక్కడికి తీసుకొచ్చావనుకో, అవి ఇక్కడ పాలు ఇయ్యవు. ఏడ కుదరదు. ఎందుకో తెలుసా? ఈ దేవుడు చెత్తలో నుండి, తమిళ ఒకసారి అధ్యయించు, చెత్తలో నుండి శక్తిని పుట్టించే దేవుడు. ఇజ్రాయేల్ పర్సంటేజ్ ప్రపంచ జనాభాలో 0.2%. నోబెల్ ప్రైజ్ ఉందే 20% గెలుచుకున్నారట. 20% గెలుచుకున్నారు.
ఆ మధ్య ఒక పిస్టల్ తయారు చేశారు ఇజ్రాయేలీలు. సహజంగా బుల్లెట్ వదిలేమనుకోండి ఇదే డైరెక్షన్లో వెళ్ళిపోద్ది పిస్టల్లో నుంచి. ఇప్పుడు వదిలిన తర్వాత శత్రువు అక్కడే ఉంటాడా, పారిపోతాడు కదా. వీడు పారిపోయినప్పుడు బుల్లెట్ ఏమైపోద్ది, వేస్ట్ అయిపోద్ది. ఇజ్రాయిల్ కనిపెట్టిన పిస్టల్ ఏంటో తెలుసా? ఒక్కసారి బుల్లెట్ వదిలేరంటే ఆడిట పరిగెత్తితే ఆడితో పాటు బుల్లెట్ కూడా పరిగెత్తితే, వాడు కూర్చుంటే బుల్లెట్ ఆడితో పాటు కూర్చుంటుంది, లేస్తే ఆడితో పాటు లేస్తుంది. ఒకవేళ అటు పరిగెత్తుతామన్నాడా, ఏ డైరెక్షన్లో పరిగెత్తినా వన్స్ బుల్లెట్ డెలివరీ అయిందా శత్రువును సంహరించాల్సిందే. ఒరే వీళ్ళకి మేధావితనం ఎక్కడి నుంచి వచ్చింది అర్థం కావట్లా. అంజూరపు చెట్టు చిగురించింది. యేసుక్రీస్తు వారు చెప్పిన ప్రవచనం ఉందే, అంజూరపు చెట్టు చిగురించింది. నేను ముగిస్తున్నా, నా వైపు చూడండి. బ్రతుకు బూడిదైపోయిందా, చెత్త అయిపోయిందా, జీవితంలో ఏమి మిగలలేదా? జీవితంలో ఏమి మిగలేని చెత్తగా నువ్వు మిగిలిపోయినా నీ దేవుడు శక్తివంతుడు. ఆ చెత్తని శక్తిగా మారుస్తాడు. శూన్యములో నుండి సమృద్ధిని తీసుకొస్తాడు. ఏమీ లేని శూన్య స్థితిలో నుండి అన్నీ కలుగు చేయగలిగిన శక్తివంతుడు ఆయన. అయితే ఒకటి, అంజూరపు చెట్టు చిగురించిందంటే దీని అర్థం ఏంటి? అంజూరపు చెట్టు ఇజ్రాయేలు జాతి. అంజూరపు చెట్టు చిగురించిందంటే దాని అర్థం ఏంటో తెలుసా? మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పెండ్లి కుమార్తె కొరకు త్వరలో మధ్యాకాశానికి రాబోతూ ఉన్నాడు. యేసుక్రీస్తుని అడిగారు, అయ్యా నీ రాకడకు సూచన ఏంటి? నా రాకడకు సూచన ఒకటే, బండ గుర్తుంచుకోండి, అంజూరపు చెట్టు చిగురించటం ప్రారంభిస్తుంది. ఎవరయ్యా అంజూరపు చెట్టు? ఇజ్రాయేలు జాతి. ఇశ్రాయేలు జాతి మరలా చిగురించిందంటే నా రాకడ బహు సమీపంగా ఉంది. గుర్తుంచుకోండి, ఇజ్రాయేలు దేశం ఎంత గొప్పగా దీవించబడింది. సంకలు కొట్టుకోవటం కాదు, దానికి మించి ప్రభు త్వరలో రాబోతున్నాడు. ఇది గుర్తుంచుకొని జీవితాన్ని కాపాడుకోవలసిన దినం. ఒకవేళ ఈ మధ్యాహ్నమే ప్రభు వస్తే, ఒకవేళ ఈ గడిలోనే ప్రభు వస్తే, ఎత్తబడే గుంపులో నేనుంటా, ఆ ధైర్యం ఉందా? ఎత్తబడే గుంపులో నా పిల్లలు ఉంటారు, ఆ ధైర్యం ఉందా? ఎత్తబడే గుంపులో నేను, నా కుటుంబం ఉంటుంది. ఎంతమంది ధైర్యంగా ఈ మాట చెప్పగలరు? ఒకవేళ ఈ గడియలో ప్రభు వస్తే, అంజూరపు చెట్టు చిగురించిందంటే తండ్రిని అడిగాడట, డాడీ బిజినెస్ నిమిత్తం వెళ్తానంటున్నావు, మరలు ఎప్పుడు వస్తావు? నేను కూడా నీతో పాటు వస్తా అని చెప్తే, ఆ చిన్నపిల్లడికి మార్చి నెల, ఏప్రిల్ నెల లేదా జనవరి నెల చెప్తే వాడికి అర్థం కావట్లా, ఏం చేయాలో అర్థం కాక వెంటనే ఆ తండ్రి చెప్పాడట, నాన్న అదుగో మన ఇంటి ఎంట్రన్స్ కాడ మామిడి చెట్టు ఒకటి ఉంది కదా, ఆ మామిడి చెట్టుకు చిగురు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నేను రాబోతున్నానని గుర్తుంచుకో. నువ్వు రోజులేం లెక్క పెట్టుకోవాల్సిన అవసరంలా, రోజు మామిడి చెట్టును చూడు. మామిడి చెట్టు ఎప్పుడైతే చిగురించిందో నేను రాబోతున్నాను, ఇదే దానికి సంకేతం అని చెప్పి వెళ్ళాడట. కొడుకు ఆడుకుంటా తన పని తాను చేసుకుంటా ఉన్నాడు. 4 నెలల తర్వాత ఆ మామిడి చెట్టు చిగురిస్తే వాళ్ళ అమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటా వచ్చి, మమ్మీ మమ్మీ డాడీ రాబోతున్నాడు, మమ్మీ మమ్మీ డాడీ రాబోతున్నాడు. ఒరే డాడీ నీకేమన్నా ఫోన్ చేశాడా? ఫోన్ లేదుగా. టెలిగ్రామ్ ఏమైనా పంపించాడా? పంపించలేదు కదా. నీకు ఎట్లా తెలిసిందిరా డాడీ రాబోతున్నాడని? డాడీ అన్నాడు కదా, మామిడి చెట్టు చిగురించిందంటే నేను రాబోతున్నానని. మామిడి చెట్టు చిగురించింది మమ్మీ, డాడీ రాబోతున్నాడు. అంజూరపు చెట్టుగా పిలువబడుతున్న ఇశ్రాయేలు జాతి చిగురించింది. క్రైస్తవ జనమా, అంజూరపు చెట్టుగా పిలువబడుతున్న ఇశ్రాయేలు జాతి చిగురించింది. ఇశ్రాయేలు జాతి చిగురించిందంటే యేసుక్రీస్తు పెండ్లి కుమారుడిగా మధ్యాకాశంలోకి రాబోతున్నాడు, పెండ్లి కుమార్తెను తీసుకుని వెళ్ళటానికి. నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు సిద్ధంగా ఉన్నావా? అలాంటి సిద్ధపాటు జీవితం కృపగల దేవుడు మనందరికీ దయచేయును గాక.